నమస్తే. తెలుగు, తమిళ చిత్రాల్లోని తన గ్లామర్‌తో ఒక రకంగాను షేక్ చేసిన నటి షకీల. షకీల అనంగానే కుర్రకారు చిన్నవాళ్ళ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు గూడా ఆవిడ పేరు బాగా సుపరిచితం. సో, మరి షకీల ఈరోజు ఒక అరుదైన వ్యాధితోని ఇబ్బంది పడుతూ గూడా ఆవిడ సర్జరీ చేయించుకున్నారంట. మరది ఏం సర్జరీ? దీని గురించి ఇంత ఇంపార్టెంట్‌గా మనం ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాం? సో, ఇది మనం ఒకసారి తెలుసుకుందాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. సార్ నమస్తే సార్. నమస్తే. షకీలా అనంగానే అందరికీ తెలుసు. అదొక యాహ్! డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఆవిడ. సో, ఏమైంది సార్? అంటే ఆవిడ ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఒక సర్జరీ జరిగిందంట. ఏం నిన్న సర్జరీ? ఆమె నేషనల్ వైడ్ మొత్తం మీడియా కవర్ చేసింది. ఎందుకు హ్మ్. కవర్ చేసిందంటే అది షకీలాకి సంబంధించిన విషయం అని కవర్ చేయలేదు. హ్మ్. అది మనందరికి సంబంధించిన విషయం. ఓకే. పాపులేషన్‌లో. పాపులేషన్‌లో 90%కి సంబంధించిన ఒక అంశం. ఈ అంశం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హ్మ్. సో, అసలు ఆమెకి ఏం జరిగింది? ఏంటి అనేది చూడాలి. మీరన్నట్టు షకీలా వెరీ పాపులర్. బట్ మలయాళ ఇండస్ట్రీని ఒకప్పుడు ఊపేసిందామె. హ్మ్. ముఖ్యంగా ఆమె తెలుగే. మన మన నెల్లూరు ఆమెది. షకీలా బేగం ఆమె పేరు. సో, 2000 సంవత్సరంలో 'కిన్నెర తుంబిగల్' అనే ఒక సినిమా వచ్చింది. అక్కడి నుంచి ఇంకా షకీలా ఎరా అనొచ్చనమాట. హుహు. ఒకప్పుడు 'మోహన్ లాల్', 'మమ్ముట్టిలకే' ఆమె అవును. కౌంటర్ కాంపిటీషన్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 'కిన్నెర తుంబిగలు' 12,00,000 బడ్జెట్‌లో తీసిన సినిమా 4,00,00,000 కలెక్ట్ చేసింది అబ్బా! అప్పట్లోనే. సో, షకీలా సినిమాలంటేనే విపరీతంగా జనం వెళ్లి నోరు క్రేజ్. తెరుచుకొని చూసేవాళ్ళు. ఒక రకంగా జానర్ అని ఆమె పేరుతో. షకీలా లేకపోయినా షకీలా సినిమాలు అవును. అన్న పేరొచ్చేసింది. అవును. ఆ టైప్ సినిమాలనమాట. ఒక ఫార్మ్ హౌస్‌లో తీసేసేవాళ్ళు మొత్తం. ఆ! దానికొక కథ షకీలా పెట్టేసి ఉందంటే వెళ్ళిపోయేవారంట సార్ షకీలా సినిమాకి. పోస్టర్ మీద ఉంటాయి. లోపలున్నా అంతే. లేకపోయినా ఎళ్ళిపోయేవాళ్ళు. మధ్యలో బిట్లు గూడా కొన్నేసేవాళ్ళు. అప్పట్లో ఎందుకంటే పోర్న్ కూడా అందుబాటులో లేదు. అవునవును. కాబట్టి ఇదే ఇది. నేను మా ఆల్టర్‌నేటివ్ ఫ్రెండ్ కొంచెం. ఒకసారి ఎళ్తే జనమే లేరండి ఓపెనింగ్. ఒక 10 నిమిషాల్లో ఇంక వెయ్యబోతారనంగా కిక్కిరిసిపోయి వచ్చేసారప్పుడు. అంటే ముందుగా వస్తే గుర్తుపడతారేమో అని. అవును. లాస్ట్‌లో వస్తారనమాట. వేసేటప్పుడు వస్తారు. అలాగే అంటే 'షకీలా' సినిమాకొచ్చాడురా వీడు అనేది తెలియకుండా. అదే. అలాగా ఒక ఊపు ఊపింది ఆమె తర్వాత. తర్వాత ఆమె తగ్గిపోయింది. హ్మ్. ఆమెకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ! ఆటోబయోగ్రఫీ రాసింది. తర్వాత ఆమె వీడియోలు చేసింది. తర్వాత ఇప్పుడు ఆమె అదేదో అంటారు కదా! వృద్ధనారి ప్రతాత్ ఏదో ఉంది. అవును. సామెత. అలాగా ఆమె ఇప్పుడు మీరు పోర్న్ చూడకండి. మీరు ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు చెప్తున్నారు. చూడకండి అని ఇప్పుడు చెప్తుంది. అప్పుడు నాకు డబ్బులు లేవు. నా ఇబ్బందుల వల్ల నేను చేశానని కూడా ఆమె అంటుంది. మేబీ అవన్నీ కూడా ట్రూ కావచ్చు. సో, ఇప్పుడు నిన్నటికి ఆమెకేందంటే ఒక సర్జరీ జరిగింది. మెడకి బెల్ట్ ఏసుకొని ఆమె హ్మ్. మీడియాతో కష్టపడి మాట్లాడింది. ఆమె అప్పుడు గూడా ఎందుకు మాట్లాడిందంటే, నాలాగా మీరు తప్పులు జేయకండి. నాలాగా మీరు బాధలు పడకండి. నాకు సర్జరీ అయింది. 3,00,000 ఖర్చయింది. డాక్టర్ బాలమురుగన్ నాకు చేసాడు ఈ సర్జరీ అని ఆమె చెప్పింది. దీని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా అది వైరల్ అయ్యి హ్మ్. చర్చిస్తున్నారు. హ్మ్. విషయం ఏందంటే ఆమెకి సర్వికల్ ప్రొసీజర్ చేశారు. ఓకే. ఓకే. దానికి ఆ సర్వికల్ ప్రొసీజర్ ఎందుకు చేశారంటే ఈమెకొక హాబిట్ ఉంది. ఆ హాబిట్ అంటే మనందరికి ఉండే హాబిటే. పడుకొని ఫోను చూడటం. ఆ! ఆ! సో, పడుకొని ఈమె గంటలంట. ఆ! ఇట్లా పక్కకు పడుకొని ఫోను రీల్స్ అవును. చూస్తా. ఇలా పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటది. ఇలా పడుకొని ఇట్లా చూస్తారు గదా! దిండు పెట్టుకొని ఇట్లా అవును. సైడ్‌కి. లేకపోతే ఎలికలు పడుకొని ఇలా చూస్తాం గదా! అలాగా ఆమె రోజంతా అదే చేస్తుందంట. అబ్బా! మధ్యలో కాఫీ, టీలకి మాత్రమే లేసేది. భోజనానికి అడిక్టెడ్ లేస్తుంది. కంప్లీట్‌గా. కంప్లీట్‌గా పడుకొనేస్తది. పడుకొని ఇదే చూస్తూ ఉంటది. అలాగా చూసి ఏమైందంటే మెడ ఆమెకి పనిచేయడం మానేసింది. హ్మ్. పెయిన్ విపరీతంగా వస్తుంది. సో, ఓకే. డాక్టర్ దగ్గరికెళ్తే ఇది ఆల్రెడీ స్టేజ్ దాటిపోయింది. సర్జరీ చేయాల్సిందే అని చెప్పి సర్జరీ చేశారు. దానికి ఏదో ఒక ఇది గూడా పెట్టారనమాట. హుహు. నెక్‌కి. సపోర్టివ్‌గాను. దీన్ని నెక్ టెక్స్ట్ నెక్ అని మెడికల్ పరిభాషలో పిలుస్తున్నారు. హ్మ్. ఇది బేసిక్‌గా ఎందుకు వస్తుందంటే స డాక్టర్లు కొంతమంది నేను అడిగాను. మా ఫ్రెండ్ ఒకాయన ఉన్నారు. హ్మ్. న్యూరో సర్జన్. ఆయన్ని అడిగితే ఆయన నాకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆయన చెప్తున్నది ఏమంటే మామూలుగా మన హ్యూమన్ హెడ్ 4.5-5.5 కేజీల వెయిట్ ఉంటది. అయితే మనం 15 డిగ్రీలకి టిల్ట్ చేసామనుకోండి, ఈ వెయిట్ 12 కేజీల వెయిట్ పడుతుంది మెడ మీద, అవునవును. స్పైన్ మీద. 12 కేజీల వెయిట్ ఉంటే ఎంతుంటదో అలాగా పడుతుంది. హ్మ్. ఇదే 45 డిగ్రీల నుంచి 60 డిగ్రీలకి మనం టిల్ట్ చేసామనుకోండి, 20-27 కేజీల వెయిట్ పడినట్టవుతుంది హుహు. వీటి మీద. దీని మీద స్పైన్ మొత్తం మీద. స్పైన్ మీద. దానివల్ల అది ఒకరోజైతే పర్లేదు. ఇప్పుడు అవును. నాకు గూడా ఈ బ్యాడ్ హాబిట్ ఉంది. అందుకని నేను గూడా కనెక్ట్ అయ్యాను. అవును. సో, మనకి ఇప్పుడు చాలా ఇలాగా ఇంపార్టెంట్ ఫోను సార్ అసలు. చూస్తా ఈ వెయిట్ అవును. మన మీద పెరిగిపోతుంది వెయిట్.
సో, మనం ఒక్కొక్కసారి నేను నడుస్తూ కూడా చూస్తుంటా. ఆ! ఎందుకంటే న్యూస్ మిస్ అయిపోతుందేమో అని అవును. టెన్షన్‌లో. సో, పడుకొని చూసే అలవాటు కూడా ఒకప్పుడు ఎక్కువుండేది. ఇప్పుడు తగ్గింది గానీ ఇప్పటికీ ఉంది. ఆ! ముఖ్యంగా ఇట్లా పడుకొని దీంట్లో ఐప్యాడ్‌లో సినిమాలు చూడడం అవన్నీ. అవును. సో, ఇలాగా ఆమెకి వల్ల దీనివల్ల ఏమైపోయిందంటే మొత్తం ఇక్కడ పైగా 50 దాటినోళ్ళకి ఇది ఇంకా ఎక్కువుంటది డేంజర్. మామూలుగా అయితే. సో, అలాగా ఈ మామూలు 4, 5 కేజెస్ ఉండాల్సిన వెయిట్ 20, 25 కేజీల వెయిట్‌ల దీనికెళ్ళిపోయి హ్మ్. మన దీని మీద పడుతుంది. దీనివల్ల అరిగిపోతుంది. ఏమవుతుందంటే స్పైన్ చుట్టూ ఉండే మజిల్స్, లిగమెంట్స్, తర్వాత డిస్క్స్, తర్వాత ఫేసెట్ జాయింట్స్ అంటారు. అంటే మన నెక్ నుంచి ఈ స్పైన్‌లో చిన్న చిన్న మధ్యలో ఈచ్ స్పైన్ బోన్‌కి అవును. మధ్యలో ఒక ఇది ఉంటుందన్నమాట. పెయిర్ 2 పెయిర్స్ ఉంటాయి. ఇట్లా అవి ఉంటాయి సార్. దాన్ని హ్మ్. ఫేసెట్ జాయింట్స్ అంటారు. అవి హ్మ్. దెబ్బతినేస్తాయన్నమాట. ఓకే. సో, దానివల్ల విపరీతమైన పెయిన్ రావడం, తర్వాత సర్వికల్ స్పాండిలైటిస్ రావడం, హ్మ్. ఫ్రోజన్ షోల్డర్ రావడం, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరిగితే నాకు గూడా స్వయంగా ఆ 3 నాకుంది. అదే నాకు గూడా వచ్చాయి. వచ్చి తగ్గాయి. ఎప్పుడో లేండి లాంగ్ బ్యాక్ 10 అవును. ఏళ్లయింది. అవును. ఆ తర్వాత ఇప్పటికి గూడా ఈ లక్షణం ఉంది నాకు గూడా. ఆ! ఫోన్‌లు ఇలా చూడడం అంటే ఇలాగా. మనకెక్కువ స్ట్రెయిట్‌గా ఎక్కువ కూర్చోవాల్సి ఉంటది కదా సార్. అవును. పోస్చర్ ఆ ఒకటే తర్వాత పోస్చర్ ఉంటది. కొద్దిగా ఎక్సైల్ అప్పటినుంచి నేను చేయడం వల్ల గూడా హ్మ్. కొంతవరకు నాకది అప్పటి నుంచి రాలేదు. హ్మ్. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ అవును. చేస్తున్నాం గాబట్టి రాలేదు. హ్మ్. బట్ ఈ బ్యాడ్ హాబిట్ అయితే అందరికుంది. అంటే హ్మ్. ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తున్నదేమంటే నెక్ డిసేబిలిటీ ఇండెక్స్ అంటారు. హ్మ్. అది ఒకప్పుడు 50 ఇయర్స్ తర్వాతనే ఉండేది. హ్మ్. ఇవాళ 20, 25 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ పెరిగింది. ఫోను వల్ల. ముఖ్యంగా 10-11 ఇయర్స్ పిల్లలకి కూడా హ్మ్. ఈ సర్వికల్ స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్స్ వస్తున్నాయంట. బ్యాగ్స్ సార్. వాళ్ళకి బ్యాగ్స్ ఒకటి, ఫోను హ్మ్. గూడా ఆ! వాళ్ళకి ఇంతకుముందు మనం ఆన్‌లైన్ క్లాసెస్. ఫుడ్ పెట్టాలంటే పిల్లలకి చందమామని ఆకాశంలో చూపించేవాళ్ళం. ఇప్పుడేమో బాబా ఇప్పుడు బ్లాక్ షిప్ ప్రవ పెట్టేసి నేను చిన్న పిల్లలు చాలామంది ఫోను నిజమే. ఇవ్వకపోతే తినరు వాళ్ళు. తినేటప్పుడు కంపల్సరీ ఫోనిచ్చి బాబా బ్లాక్ షిప్ ఏదో పెడితే అవును. అప్పుడు తింటారనమాట. అది అలవాటు చేసేసాం మనం. అవును. అందువల్ల పిల్లలు ఫోన్‌లు చూడడం అనేది గంటలు గంటలు వాళ్ళు చూస్తున్నారు. హ్మ్. వేరే పిల్లలతో ఆడుకోవట్లేదు. మీరన్నట్టు బ్యాగు మిగతా వ్యవహారాలున్నాయి. హ్మ్. దానివల్ల చిన్న పిల్లల్లో ఎక్కువొస్తున్నాయి. రెండవది 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల ఏజ్ గ్రూప్‌లో 96, 97% పాపులేషన్‌కి స్మార్ట్ ఫోన్‌లొచ్చేసాయి. హ్మ్. ఈ ఏజ్ గ్రూప్ యంగ్ పీపుల్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉంది. నెట్ చీపు. నెట్ డేటా చీప్ అయిపోయింది. ఆహ్, సో, విపరీతమైన రీల్స్ ఉంటున్నాయి. ఎన్ని చూసినా నీకు వస్తానే ఉంటాయి. అవును. సో, అందువల్ల మనం అందరం కూడా అడిక్ట్ అయిపోయినాం అవును. ఫోన్‌లకి. ఇందాకే మార్నింగ్ వాకింగ్‌లో బలవంతంగా దాన్ని పక్కన పెట్టి పడుకోవాల్సొస్తుంది. మా ఫ్రెండ్ చెప్తున్నాడు. వాళ్ళ మెయిడ్ డబ్బులు అడిగిందంట. సార్ పైసలివ్వండి అడ్వాన్సు ఫోన్ కొనుక్కోవాలనిందంట. ఆల్రెడీ ఉంది గదమ్మా! నోకియా ఉంది చాలు గదా! అంటే భలేవాళ్ళు సార్. స్మార్ట్ ఫోన్ గావాలి గదా! స్మార్ట్ ఫోన్ లేకపోతే మేము రీల్స్ చూడొద్దా? మా పిల్లలు ఫోటోలు పంపిస్తే చూడొద్దా? వీడియోలు పంపిస్తే చూడొద్దా? అందుకని మీరు మంత్లీ కట్ చేసుకొని నాకు అడ్వాన్స్ ఇయ్యండి అంటుంది. సో, అంటే బేర్ నెసెసిటీలో భాగమైపోయింది ఫోను. అవును. మనందరము దాన్ని లేకుండా ఉండే పరిస్థితి లేదు. లేదు. అందువల్ల పడుకున్నా గూడా ఇంతకుముందు పడుకుంటే నిద్రొచ్చేది. ఇప్పుడు ఫోన్‌లో చూడిస్తే నిద్ర రాదు. అందువల్ల నిద్ర ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి డిస్టర్బ్ అవుతున్నాయి. అవును. ఒకవేళ మధ్యలో మెలుకువొస్తే అప్పుడు ఫోన్ ఎత్తుకోవడం. అవును. ఫోన్ ఎత్తుకుంటే వచ్చే నిద్ర గూడా రాదింక. అసలు నిద్దట్లో లేసి ఇలా ఆ! తడుముకుంటాం ఫోన్ ఎక్కడుందని ఆ సో, పరిస్థితి. ఫోన్ అనేది మన భాగం అయిపోయిందనమాట. అందుకని ఈమె నుంచి మనం అంటే మనందరికి తెలిసి కూడా చేస్తుంటాం. చాలామంది బాత్రూమ్‌లకి కూడా ఫోన్ తీసుకెళ్ళి అవును. ఇంక అక్కడ గంటలు గంటలు గలుపుతాడు. మామూలుగా అయితే టాయిలెట్‌లో 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉండొద్దనేది డాక్టర్లు చెప్తారు. అవును. కానీ ఈ ఫోన్ తీసుకోవడం వల్ల మనకు తెలియకుండా మనం ఇలా స్క్రోల్ చేస్తా ఉంటాము. కనబడుతుంది. ఇదయిపోయింది వెళ్దాం అనుకుంటే ఇంకోటొచ్చేస్తది. వచ్చినప్పుడు ఇది కూడా అసలు పని బావుందని వదిలేసి ఈ పనిలో సో, పడిపోతాం హాఫ్ అక్కడ అన్ కూడా. అవర్ పడతది. సో, ఇది ఇలాగా ఆహ్, అంటే షకీలాకొచ్చింది గాబట్టి మనం మాట్లాడడం గాదు. అవును. ఇదొక కాంటెక్స్ట్‌లో ఈ ఇష్యూని మాట్లాడుకోవాలి. ఇది అందరికి అవును. తెలుసు గూడా అవును. చేస్తాం మనందరం గూడా. కానీ ఎప్పటికప్పుడు దీన్ని నుంచి బయటపడడానికి ట్రై జేయాల. హ్మ్. ఎందుకంటే మన ఓషో దీని మీద ఒకటి జెప్పాడు. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఒంటరిగా ఉండడానికి భయపడతారని. అవును. ఏదో ఒక దాంతో ఎంగేజ్ అయ్యుండాలి. తన్ను తాను గమ్మున ఉండడానికి మీరు ఇష్టపడరు. ఎవరైనా ట్రై జేయండి. ఈ వీడియో వినేవాళ్ళు హాఫ్ అన్ అవర్ గమ్మున ఉండండి చూద్దాం. చాలా అవును. డిఫికల్ట్. ఎవరితో అవును. మాట్లాడకుండా, ఫోను చూడకుండా, పుస్తకాలు చూడకుండా సైలెంట్‌గా హాఫ్ అన్ అవరో, 1 అవరో పర్ డే కూర్చోగలరా? ఇవాళ సాధ్యం కాదు.
అవును. మనకు తెలియకుండానే ఫోన్ వెళ్ళిపోతుంది. నేను ఒకసారి ఇంట్లో తినేసి వాక్ చేస్తుంటే ఫోన్ పక్కన పెట్టి నాకు తెలియకుండానే తాగుతాను ఫోన్ వెళ్ళి. అవును. తాకి నాకు గుర్తొస్తుంది, అరే మనం వద్దని కదా అని. సో ఇలాగా అంటే మనం అంత అడిక్ట్ అయిపోయాం. సో ఈ అడిక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో మేజర్గా మనకి అందుకనే చాలా మందికి ఇవాళ ఫిజియోథెరపీలు ఒకప్పుడు లేవు, అవునవును. 10 ఏళ్లకు ముందు ఇప్పుడు ఇన్ని చాలా లేవు. ఇంపార్టెంట్ సార్ ఎక్కడ వాళ్ళే. చూసినా ఫిజియోథెరపిస్టులు అవును. పెరిగారంటేనే అర్థం ఇటువంటి ఇష్యూస్ వస్తాయి. దీనికి అదే కారణం అని చెప్పలేం కానీ హ్మ్. మేజర్ కారణం అయితే కాదు, ఫోన్ హ్యాబిట్ అనమాట. అవును. దీనివల్ల అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆమెకు కూడా అదే వచ్చింది. హ్మ్. ఆమె అది ఇప్పుడు నేర్చుకుంది. ఇప్పుడైనా టూ లేట్ అవును. నిజానికి. అవును. ఆమెకి ఇంకా డ్యామేజ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటది ఇంకా. అవును. ఒక్కసారి మనకి ఇంకా ప్రాబ్లమ్ ఏందంటే ఒకసారి డ్యామేజ్ అయిపోయినాక మళ్ళీ నార్మల్స్ అనేది ఉండదు. కష్టం. మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలంతే. అవును. వరస్ట్ కాకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్మ్. నాకు ఇప్పుడు అదే ఒకసారి వచ్చినాక నేను నార్మల్ లెస్లోకి వెళ్ళలేదు. అవును. అవి అది అప్పుడప్పుడు డిస్టర్బ్ పెయిన్ వస్తూ చేస్తూనే ఉంటది. ఉంటదది. డిస్టర్బ్ చేస్తూ ఉంటది. హ్మ్. దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవును. సో అందుకని ఏందంటే దీని నుంచి గుణపాఠం ఏందంటే ఫోన్లు లేకుండా మనం తాగకుండా బతకగలిగిన పరిస్థితి రావాలి. మినిమమ్ ఏందంటే పడుకొని చూడడం అనేది కంప్లీట్‌గా మానేయాలి. మానేయమంటారు. ఐ లెవెల్లే ఫోన్ పెట్టుకోవాలి. అది కూడా 5, 10 మినిట్స్ ఒకేసారి చూడాలి తప్ప గంటలు గంటలు దాంట్లో చూడడం అనేది కరెక్ట్ కాదు. అవును. ఏదన్నా చూడాలంటే స్క్రీన్‌లో చూడాలి. కానీ ఇప్పుడు మన వీడియోలని గాని మనం డేటా చూస్తే 80%, 85% ఫోను, మొబైలే. సినిమాలు గూడా. అవును. సినిమాలు నేను ఆ మధ్య ఒక సినిమా డేటా చూస్తే 85% పీపుల్ మొబైల్ నుంచే మొబైల్‌లో చూస్తున్నారు. సినిమా చూస్తున్నారు. అవును. బిగ్ స్క్రీన్ సో కాకుండా. అంటే 2 గంటలు, 3 గంటలు ఇలా చూడాలి గదా దాన్ని. అవును. ఇలా పెట్టుకొని చూడరు గదా ఎవరు. అవును. ఇలా చూస్తారు. అలా సో మళ్ళా అలసటొస్తే ఇలా తిరిగి టిల్ట్ చూస్తారు. పడినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 15 డిగ్రీస్. డిగ్రీలయితే 12 కేజీలు, 45-60 డిగ్రీ అయితే 25 కేజెస్ వరకి మన మీద పడుతుంది. ఇది హ్మ్. రోజుల తరబడి పడితే అది మాత్రం ఎలా భరిస్తది? అవును. ఇది మేజర్ ప్రాబ్లమ్. దీన్ని అవాయిడ్ చేయాలన్నమాట. తర్వాత కంపల్సరీ నెక్, స్పైన్ రిలేటెడ్ ఎక్సర్‌సైజెస్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. రోజు కంపల్సరీ చేయాలి. వాకింగ్ చేస్తే సరిపోదు. హ్మ్. చాలామంది వాకింగ్ చేస్తా ఉన్నాం మాకు చాలు అన్నట్టుగా ఉంటారు. అది అవును. రాంగు. వాకింగ్ చేస్తే సరిపోదు. ఈ ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ కూడా చేయాలనేది ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. హ్మ్. దీన్ని చెప్పడం కోసమే నేను షకీలా ఇష్యూ అవునవును. మాట్లాడుతున్నాను. అవును. థాంక్ యూ సార్. థాంక్ యూ.